తెలుసా? హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాము. అందరికీ హ్యాపీ మండే. మరి మండే రోజే వస్తుందో, ఆ వీడియో ఎప్పుడు వస్తుందో. ఈ రోజు అయితే జర లేట్ అయింది, చాలా లేట్ అయింది. మండే కదా, కంపల్సరీ లేట్ అవుతుంది. ఎంత పొద్దుగాల లేవు, ఎంత అసలు లేటే అవుతాంట, ఎందుకంటే ఎక్స్ట్రా పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక ఇప్పుడేనైతే టెంపుల్కి పోయేసి వచ్చినాము. ఇంట్లో దీపం పెట్టుకున్నా, గుడికైతే పోయేసి వచ్చిన. అమ్మాయి అయితే 7కి వెళ్ళిపోయింది. ఇక మా పని చూడు ఒకసారి ఎట్లుందాడా పని ఎక్కడ దక్కను, ఇంట్లో పని ఉంటే ఈ పని ఎక్కడ దక్కనే ఉంటుంది. బయట అది ఎప్పుడు పోతుందో ఏమో, అసలు ఎప్పుడు పోతూనే ఉంటుంది. అది గట్టిగా పిడి అంటేనేమో చెయ్యవు. చేద్దాం శేషింగే షాయ్ పెట్టమ్మా. పెడుతున్నా. ఏం జ్యూస్ తాగినవి ఇలా నువ్వు? బీట్రూట్ చెప్పినా కదా. బీట్రూటా? అది బంద్ చేసినావా? బంద్ చేస్తు ఆదివారం తాగుతాను. ఇక బంద్ చేసి అవి ఎందుకు ఊకే తాగుతున్నావు మరి? గట్లుంటుందా అమ్మా? ఏమో మరి, ఊకే అది బాడీ అర్థం చేసుకోవాలి కదా ఏదైనా కూడా. నిన్న ఆల్రెడీ మొత్తం పొద్దుదాకా పాయకన తెర్రగా అవుతుంది. అదే జర డండలు అనిపించింది. మరి అట్లాంటప్పుడు తాగకుంటే ఏమవుతుంది? అట్లా కాదమ్మా, మొత్తం రెడ్గా అంటే ఇక మొత్తం జీర్ణం అవుతలేదే. అవుతుంది, ఎందుకు కాదు. బీట్రూట్ మొత్తం రెడ్ ఉంటుంది కదమ్మా, అట్లా. మొన్న అది తాగిన రోజు మొత్తం అదే పచ్చగా. వాటర్ తీసుకొస్తే అవి ఆ నీళ్ళు చాయ్ పెట్టుకున్నాం. ఈ నీళ్ళు మొన్న వాటిని తర్వాత మాడుకుందాం మనం, సరేనా? టైం అయింది ఆల్రెడీ. అందుకే ఎవరు దాన్ని చదువుకునే చూసుకోవాలి. ఒక్కరోజు అమ్మ చదవకుంటే ఇక్కడే ఉంటుంది. ఆడ చూస్తాడు పిల్లి లెక్క. ప్లేట్ ఇనేటప్పుడు వరుణ్ అన్నం కలిపి తిట్టరా, కడుక్కొని వాటర్ తాగి షూలు వేసేసుకో. వైట్ షూలు విండిన వాసన మొన్న. ఆ వైట్ షూలు వినకుండా కూడా కంప్లైంట్ చేయ డైరీలో. అయితే అలా ఇయ్యాల పని భారీ లేట్ అయింది అయ్యాలా. మండే వస్తే పిల్లలు నిన్న సండే ఇంట్లోనే ఉన్నారు కదా, గంజా వేసుకొని తీసుకున్నాను రైస్ కుక్కర్ బ్యాచ్ నడుస్తుంది నీది అట్లా. కింద చిన్న అవి లేవు అయ్యా, చిన్న స్కూళ్ళు తీసుకొచ్చుకోవాలి. మార్కెట్ పోదాం ఇవాళ. మార్కెట్ అయినా ఫోన్ వస్తుంది, నా ఫోన్ అసలు ఎవరో ఏమో పని ఉన్నప్పుడే మంచిగా మరి. ఏం బ్యాగ్? ఏమో ఏదో బ్యాగు దిగిపోయింది అన్నాడు. కొన్నిటికైతే నేనే వచ్చిన, ఎవరు వచ్చిందంట కదా. సరే మరి, ఇక వంట లేట్ అవుతుంది మరి. నేను బయట తిన్నాను. బయట తింటావు? ఏం తింటావు బయట? పూరి తింటా. నేను తినేది కదా కదా. చేస్తా పిల్లల మాటలు చేసి బాక్సులు ఇచ్చేసిన వాళ్ళు. కానీ ఇక స్నానం చేయకుండా చేసినామంటే కాబట్టి మనం మధ్యాహ్నం చేస్తున్నామని లేట్ చేసినాం. సరే, ఏదో రోజు బయట తిన్నట్టు బయట తినాలా అడుగుతున్నాం. అదే మరి అట్లా ఎంతో పని పెట్టచ్చని పనిష్ పెట్టచ్చు. సరే మరి. సరే అమ్మా, అన్నం 2 నిమిషాలు పోయి అన్నం అయింది. గోకరకాయ టమాటా వేసిన 5 minutes అయితే అయిపోతుంది. ఆకలి అవుతుందా నీకు? నువ్వు తినవా? నీకు సోమవారం నేను తిన. ఈరోజు మండే కదా, 3 తర్వాత తింటా. 3 తర్వాతనా? మరి నాకేం కూర? చాయ్ తాగిన. ఎందుకు అది తినవా? గోకరకాయ టమాటా తింటది. శాంతించు రేణుకామాత, శాంతించు తల్లి, శాంతించు. అన్ని తినాలి, అన్ని కూరగాయలు తినాలి. లూజ్ కూరలు పప్పే తింటా అంటే కష్టం కదా. ఇటు పోదామన్నావు ఇప్పుడు. అదే బయటికి వెళ్ళి కొంచెం పని. సినిమాకి తీసుకుపోతాను, వీడియోలో కూడా పెట్టినావు, వీడియో కూడా తీసినావు. తీసుకుపోయినావా? తీసుకపోయినా కదా ఎప్పుడైనా. ఇక తీసుకుపోదామని చెప్పి రెడీ అయిన తర్వాత పోదామని చెప్పని ఇక మళ్ళా వద్దంటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమైనా చిన్న పనులు ఉంటాయి. ఒకసారి అన్నావు కానీ ఆ టైం సెట్ కాదు కదా, పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఎట్లా మరి పోయేదా పయ్యా?
వేరే వేరే పోతున్నాం అయితే ఇక టైంకి వద్దని చెప్పి అంటది ఫ్రెండ్స్. ఇది జరా వేరే పని ఉంది నాకు బయటకు పోయేది, ఇది చూసుకుందాం. నువ్వు పని ఉందంటావు, నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు, పని చూసుకోవాలి కదా అని అద్దంట, మళ్ళీ నా మీదనే దోషేస్తావు. చిన్న కొంచెం పని ఉంది, ఆ పని చూసుకొని వీలైతే పోదాం, లేకపోతే లేలే. సరే ఆ పని చూసుకో, సండే పిల్లలతో ఇట్లా పోదాం. పిల్లలు చూసే సినిమానేనా అది? కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. అది ఫ్యామిలీతో చూసే సినిమా అయితేనే పిల్లలు తీసుకుపోదాం, లేకుంటే వద్దు. ఫ్యామిలీతో చూసేది కదా అది, లవ్ మన అట్లాంటి సినిమాలు చూసి వేస్ట్, మనం కూడా అర్థం అవుతుంది దండగా పోయి దండగా. ముసలి పానాలకి ఇప్పుడు గవేం చూస్తామట. ఏ పానాలో కానీ అది చాలా ట్రోల్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్ లో. ట్రోల్ అని కాదు, మంచి సినిమానే, అది బాగానే ఉందట. కానీ అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మస్తు రీల్స్ వస్తున్నాయి, అవే పాటలు అవే. సరే మరి పోదాం. అయిందా? నాకు అన్నం పెడితే ఇక తినిపోదాం. ఇప్పుడే మంచిన అన్నము, కర్రీ కూడా అయింది. సరే మరి బాయ్, ఉంటా. బాయ్. అందరూ ఒక లైక్ చేసి అయితే వీడియో చూడరు, లైకులు చూస్తేనైతే అసలు యూట్యూబ్ చేయబుద్ధి అయితే లేదు. మొన్న వరుణ్ చిన్నప్పటిది ఒకటి ఎంత కామెడీ ఉంది, ఎంత మంచిగా అనిపించింది తెలుసా. నేనైతే ఎన్నోసార్లు నవ్వుకున్నా. 4 years కింద వీడియో వరుణ్ గుడ్డు తినమంటే సిరమ్మ మెల్లస్తున్నాడు ఏదో అంటుండు, నాకు కూడా కామెడీ అనిపించింది. అయినా అన్ని వీడియోలు చెక్ చేసి చూడాలంటే వేల వీడియోలు ఉన్నాయి కదా, దొరకడం కష్టమే. సరే మరి బాయ్, ఉంటా. బాయ్.